పట్టణ కాంగ్రెస్ నాయకులు పైడిమల్ల నర్సింగ్ కాంగ్రెస్ ఫ్లెక్సీని పార్టీ ఫ్లెక్సీని పోలీస్ అవుట్ పోస్టును ఆక్రమించుకొని కడితే మద్ది వేణుగోపాల్ తను సూర్య దినపత్రికల ఒక కథనాన్ని రాశాడు. ఆ కథనం మీద ఇవాళ తనతో పాటు మిగతా విలేకరులను పై అనుచిత వాక్యాలు అవమానకరంగా పోస్టులు పెట్టిండు. మన సమాజంలో అతను పోస్టులు పెట్టి కొంచెం అవమానకరంగా ఆయన ప్రవర్తించిండు. పోస్టులు పెట్టి దీన్ని మందవారి ప్రెస్ క్లబ్ మూకుమ్మడిగా మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిపై పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పేసి పట్టణ SHO గారికి ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పిదాలను తెలుసుకొని దీనిపై అతనిపై చర్య తీసుకోవాలని, చర్య అంటే బహిరంగ క్షమాపణ ప్రెస్ క్లబ్కు చెప్పాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అందరూ వార్తా పత్రికలల్లో వివిధ కథనాలు వ్రాస్తానే వాళ్ళు లీడర్గా ఇప్పటి వరకు కొనసాగినరు. మాకు ఎవరి మీద ఎలాంటి ఆపేక్షణలు కానీ లేకుంటే రాగద్వేషాలు కానీ మాకు ఎలాంటివి ఉండవి. దాంట్లో ఉన్నట్లుగా కథనం తను రాశాడు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఈరోజు ఘటనపై కాంగ్రెస్ పార్టీ నుండి తాను ప్రెస్ మిత్రులందరికీ బేషరతుల క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మందవారి పట్టణం మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్తలను మేము మూకుమ్మడిగా విలేకరులందరూ బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఈరోజు మేము అందరికీ పిలుపునిస్తున్నాం. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మద్ది వేణుగోపాల్ సూర్య వార్తా రిపోర్టర్, సూర్య పేపర్ రిపోర్టర్ పోస్టర్ మన ఫ్లెక్సీ మీద రాసిన వార్త దాని గురించి మన సమాజంలో చర్చ చర్చ జరిపేందుకు మేము దాని మీద చాలా ఖండిస్తున్నాం. రిపోర్టర్లను కించపరుస్తూ 10 పేపర్లు కూడా రావు అనే మాటలను మేము దాన్ని రిపోర్టర్లు అందరం మందమరిలో రిపోర్టర్లు అందరం దాన్ని ఖండిస్తున్నాం. ఏదైతే నర్సింగ్ అన్న గత 10-15 సంవత్సరాల నుంచి ఆయన లీడరింగ్ చేస్తుండు. ఆయన టీడీపీ నుంచి ఆయనకు మేము ఎన్నో వార్తలు రాసినాం, ఎన్నో చేసినాం. వాళ్ళ లెక్క ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు నర్సింగ్ అన్న, నువ్వు ఎన్నో పార్టీలు మారినావు, మేము ఇదే రిపోర్టర్గా ఇట్లనే కొనసాగుతాను. నీకు ఎన్ని మేము వార్తలు కథనాలు రాసి ఎన్ని ప్రోత్సహించి మేము చేస్తేనే మీరు బయటపడ్డారు లీడర్లు. అలాంటప్పుడు మీరు రిపోర్టర్లను ఇలా ఏం చూడకుండా ఒక గ్రూప్లో మా ఇష్టం ఉన్నట్టు చర్చ చేసుడు ఇంతవరకు ఇది సమావేశం అని మేము అడుగుతున్నాం బహిరంగంగా. మీరు దీనికి బహిరంగంగా చర్చ మన క్షమాపణ చెప్పకుంటే మీ వార్తలు మేము కాంగ్రెస్ వార్తలు ఏదైనా కూడా అన్ని బహిష్కరిస్తున్నాం. ఈ రేపటి నుంచి మీ కాంగ్రెస్ వార్తలు బహిష్కరిస్తున్నాం. ఇదే మా తీర్మానం.